Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బెజవాడ రాజకీయాలు కాకరేపుతున్నాయి. టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్టీని వీడబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అట్లాగే ఆయన ముఖ్యమంత్రి జగన్ను కూడా కలవబోతున్నట్లు కూడా ఈరోజు వార్తలు వెలువడ్డాయి. ఇప్పటికే తన కూతురు కేశినేని శ్వేతను కూడా కార్పొరేట్ పదవికి రాజీనామా చేయించారు. అయితే ఈ పరిణామాలంటి కారణం ఏంటి? అట్లాగే ఒకవేళ అతను వైఎస్ఆర్సీపీలో కనుక జాయిన్ అవుతే దాని ఎఫెక్ట్ టీడీపీ మీద ఏ మేరకు ఉండనుంది? వీటిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే గౌతమ్. సార్, ఇన్నాళ్ళ నుంచి వినిపించిన ఈ అసంతృప్తి స్వర అనుకోవచ్చు, లేకపోతే ఆయన అసమ్మతి అనుకోవచ్చు, సేఫ్గా ల్యాండ్ అవుతుంది అనుకోవచ్చు. అంటే దాదాపు అలాంటి సంకేతాలే ఉన్నాయి. ఒక క్లారిటీ ఇచ్చేసారు ప్రజలకి. ఇక అన్నదమ్ముల సవాల్, ఈ కుటుంబాల కొట్లాట కాకుండా ఇది డైరెక్ట్గా అన్నదమ్ముల సవాల్ అనేటువంటి సంకేతం అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే పార్టీ వీడడం అనేది క్లియర్. కాకపోతే ఆయన నిన్నటి వరకు ఒక మాట చెప్పారు, నేను ఇండిపెండెంట్గా అయినా కానీ పోటీలో దిగుతాను అనేటువంటి మాట చెప్పారు. ఇప్పుడు ఇండిపెండెంట్గా కాదు ఆపోజిట్ వర్గం నుంచి దిగుతారనేది ఒక క్లారిటీ. సీఎం జగన్మోహన్ రెడ్డితో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో ఆయన భేటీ కాబోతున్నారు. సీఎం కాదు, ఎందుకంటే ఇది రాజకీయ పార్టీ వ్యవహారం కాబట్టి ఆ పార్టీకి సంబంధించినటువంటి అధినేతతో ఆయన భేటీ అవుతున్నారు. మోస్ట్లీ విజయవాడ ఎంపీ సీట్ ఆల్రెడీ ఖాళీ ఉంది. వైఎస్ఆర్సీపీకి క్యాండిడేట్ లేరు. ఇప్పుడు ఎవరు పోటీ చేయాలనే దాని మీద ఒక స్పష్టత లేదు. గత ఎన్నికల్లో పీవీపీ పొట్లూరు వరప్రసాద్ పోటీ చేశాడు, అనుకున్న ఇది రాలేకపోయింది. ఆ తర్వాత కేశినేని నాని రిజిగ్నేషన్ చేస్తాను అనేటువంటి ట్వీట్ చేస్తే కూడా ఆయన ఒక ఘోరమైనటువంటి ట్వీట్ పీవీపీ కూడా చేశాడు. కాబట్టి బహుశా ఆయన అభ్యర్థి కాకపోవచ్చు అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఒక క్లారిటీ, ఈయన వైఎస్ఆర్సీపీ గుర్తు మీద వైఎస్ఆర్సీపీ జెండా నుంచి ఆ బరిలో దిగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సార్, కేశినేని నాని మొన్న ఆయన మాట్లాడుతూ కూడా ఆ విధేయుడిగా ఉంటా అధినేత ఎంత చెప్తే అంత అని మాట్లాడారు. ఈరోజు అఫీషియల్గా పార్టీలో జాయిన్ అవబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సార్, విధేయత అట్లాగే ఇన్నాళ్ల సర్వీసు, ఈరోజు పార్టీ మార్పు, దీన్ని మొత్తం చూస్తే అసలు ఏం అర్థం చేసుకోవచ్చు సార్? ఒకటి కేశినేని నాని ఒక డిఫరెంట్ మెంటాలిటీ. అది మనం ఆ పర్సనాలిటీని స్టడీ చేయాలంటే ఏంటంటే ఏదో నాకు నేనే బాస్ అని ఫీల్ అయ్యేటువంటి పర్సనాలిటీ లాగా అనిపిస్తుంది. కానీ ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఐడియాలజీని కానీ పార్టీ విధానాలను కానీ పాలసీస్ని కానీ గౌరవించాల్సినటువంటి బాధ్యత చాలా స్పష్టంగా ఉంటుంది. అవును. దాన్ని మీరి నా విధేయత నేను ప్రదర్శిస్తాను అంటే ఎక్కువ కాలం భరించేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే మనం 2009 ఎలక్షన్స్ అప్పుడు ఈయన ఎంటర్ అయ్యారు. అవును. ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి ప్రయత్నం చేసుకుని అక్కడ టికెట్ రాకపోతే ఎన్ని శాపనార్థాలు పెట్టి బయటకు వచ్చారో తెలుసు. అందుకని ఈయన ఏ రాజకీయ పార్టీ కూడా దగ్గర తీసుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడిని ప్యాంపర్ చేసేటువంటి క్రమంలో కూడా, చంద్రబాబు నాయుడిని ప్రసన్నం చేసుకునేటువంటి క్రమంలో కూడా దాదాపు 2 ఏళ్ళు కష్టపడ్డాడు ఆయన. చివరికి పాదయాత్ర సమయంలో ఆయన చేసినటువంటి సర్వీసెస్ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని 2014లో అవకాశం ఇచ్చారు, 19లో అవకాశం ఇచ్చారు. 2014లో 19లో కూడా ఆయనకు నచ్చింది చేస్తూ వెళ్ళాడు, కానీ పార్టీకి నచ్చింది ఆయన ఎప్పుడు చేయలే. ఓకే. మొదటిసారి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పార్టీతో కొంత సఖ్యత పాటించారు. రెండోసారి పార్టీ అధికారంలోకి రాకపోయేసరికి ఆయన ఇమీడియట్గా ఓటమి తర్వాత ఆయన చేసిన విమర్శలు చాలా వరకు దుమారం రేపినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే కేశినేని నానితో పెట్టుకోవడం కంటే ఒక రకంగా కొరివితో తలగొక్కుకోవడం అనేటువంటి అభిప్రాయం. ఇప్పుడు వైసీపీలోకి వెళ్తున్నారు కాబట్టి అక్కడ ఎలా ఉంటుంది ప్రజాదరణ విషయంలో, ఇక్కడ ఒక 2 కాంబినేషన్స్ మనం చూడాలి. కేశినేని నాని 2 సార్లు విజయవాడ లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు. మొదటిసారి 2014లో దాదాపు 70,000 పైచులకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీజేపీ, టీడీపీ, జనసేన కాంబినేషన్ అది. అవును. లాస్ట్ టైం జరిగింది ఎవరికి వారే విడివిడిగా పోటీ జరిగినటువంటి సందర్భంలో కేశినేని నాని ఒక రకంగా వైఎస్ఆర్సీపీ వేవ్ని తట్టుకుని 8,000 ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలుపొందారు. అంటే పీవీపీ ఒక రకంగా వైసీపీ నుంచి సరైన నాయకత్వం లేదు లోక్సభ స్థానానికి సంబంధించి అనుకునేటువంటి క్రమంలో కూడా పీవీపీ గట్టి పోటీ ఇచ్చినట్టుగానే కనిపిస్తుంది మనకు. ఇప్పుడు టీడీపీ, జనసేన మేబీ 2-3 రోజుల్లో క్లారిటీ వస్తే బీజేపీ కలిసి వెళ్ళేటువంటి క్రమంలో ఆ వేవ్ని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అనేది ఇక్కడ ప్రశ్న. అవును. సో ఆయన ఏంటంటే తనకి అనుకూలంగా ఉన్నటువంటి వర్గాన్ని టీడీపీ నుంచి చీల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా కొన్ని నెంబర్ ఆఫ్ టికెట్స్ కూడా అడిగారని చెప్పి వార్త. అవును. అందరూ ఏమనుకుంటున్నారంటే ఆయనకు ఒక లోక్సభ సీట్ ఇస్తే సరిపోద్ది, లేదంటే వాళ్ళ అమ్మాయికి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తే సరిపోద్ది అనేటువంటి లెక్క ఉంది. కానీ ఆయన కాంబినేషన్లో ఒక 4-5 సీట్లు ఆయన లెక్కేసుకొని చూసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు విజయవాడ మొత్తం సిటీ అంతా కూడా లోక్సభ పరిధి విజయవాడ సిటీ పరిధిలోకి వస్తుంది. లోక్సభ స్థానం అంటే విజయవాడ సిటీలో ఉన్నటువంటి సెంట్రల్ కాన్స్టిట్యున్సీ, ఈస్ట్ కాన్స్టిట్యున్సీ, అలానే వెస్ట్ కాన్స్టిట్యున్సీ, ఇవి 3 కూడా దీని పరిధిలోకి వస్తాయి. ఇక ఆనుకుని ఉన్నటువంటి మైలవరం కానీ, నందిగామ కానీ, తిరువూరు కానీ, జగ్గయ్యపేట కానీ ఇవన్నీ కూడా
విజయవాడ పార్లమెంటు పరిధిలోకి వచ్చేటువంటి స్థానాలు. అక్కడ సామాజిక వర్గాల పరంగా చూసినటువంటి ఈక్వేషన్స్లో కూడా తెలుగుదేశం పార్టీ కొంత బలం ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక కోణంలో చూస్తే అమరావతి రాజధాని విధ్వంసం ఈ యాంగిల్లో చూస్తే కనుక వైఎస్ఆర్సీపీకి అక్కడ కొంత ప్రతికూలత ఉన్నటువంటి పరిస్థితి. అందుకనే ఆపరేషన్ మొదలుపెట్టడమే కృష్ణా జిల్లాతో, ఉమ్మడి కృష్ణా జిల్లాతో, ఉమ్మడి గుంటూరు జిల్లాతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. కానీ సార్ ఒక చిన్న ఆలోచన, ఎందుకంటే చాలా సీనియర్ నాయకులు ఏ స్వరం వినిపించినా గట్టిగానే ఉంటుంది కేసీఆర్ అనేది. తన కుమార్తెకి మేయర్ పదవి అన్న ప్రకటన దగ్గర నుంచి, అసలు కార్పొరేటర్కి పోటీ చేస్తున్న దగ్గర నుంచి మేయర్ పదవి అనౌన్స్మెంట్ వరకు తను చేయించుకున్న వ్యక్తి తన టికెట్కి వచ్చేసరికి ఎందుకు వెనకబడిపోయాడు సార్? అంటే అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. ఈ పరిస్థితులను బట్టి పార్టీలో ఎప్పుడు కూడా రాజకీయపరమైనటువంటి ఈక్వేషన్స్ అన్నీ కూడా మారతాయి. అప్పుడు వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో పార్టీ బలంగా కొట్లాడాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది. అప్పటికే ఈయన అనేక సందర్భాల్లో నెగిటివ్ మాటలు మాట్లాడినప్పటికీ కూడా, పార్టీకి ఇబ్బంది కలిగించేటువంటి, అధినేతకి ఇబ్బంది కలిగించేటువంటి మాటలు మాట్లాడినప్పటికీ కూడా పార్టీ కొంతవరకు ఉదాసీనంగా చూసి చూడనట్టుగా కలుపుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేసింది. ఆ క్రమంలోనే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎలా అయినా కానీ గెలవాలి అనేటువంటి రీతిలో కేసీఆర్ నాని పంతం నెగ్గించుకున్నారు. దానికి తగ్గట్టుగా కేసీఆర్ నాని రిజల్ట్ తెచ్చుంటే అప్పుడు లెక్క వేరేగా ఉండేది. ఎందుకంటే విజయవాడలో తెలుగుదేశం పార్టీ ఆశించినంత స్థాయిలో రాలేదు. మేయర్ వైసీపీ అభ్యర్థి మేయర్ అయినటువంటి వైసీపీకే పట్టు లభించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ఆయన విఫలమయ్యాడు. అంటే నెక్స్ట్ లెవెల్లో చూస్తే కనుక మనం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కూడా, మొన్న చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత కేసీఆర్ నాని చేసినటువంటి కొన్ని పనులు, రాష్ట్రపతి నుంచి లోక్సభ స్పీకర్ వరకు అందరికీ లేఖలు రాయడం కానీ, ఢిల్లీలో అపాయింట్మెంట్లు తీసుకునేటువంటి క్రమంలో అదంతా కూడా ఒక కష్టమైనటువంటి క్లిష్టమైనటువంటి సందర్భంలో అధినేత వెంట ఉన్నాడు అనేటువంటి ప్రొజెక్షన్ ముఖ్యంగా ప్రజల ముందర వచ్చింది. కానీ అంతకంటే ఎక్కువ వ్యవహారాలు అంతర్గతంగా జరిగినాయి. అంటే జరిగిన వ్యవహారాలు అంతర్గతంగా ఉన్నాయి. ఆయన ప్రదర్శన మాత్రం బహిరంగ అవకాశం ఉన్న చోట ఆయన బహిరంగ ప్రదర్శన చేశారనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందుకనే అధిష్టానం బహుశా ఉపేక్షించకూడదు అనేటువంటి, ఎందుకంటే కేసీఆర్ నానిని కాదని మరి ఎవరినైనా ఇంకొకరిని తీసుకొచ్చి అక్కడ రంగంలో దింపితే లెక్క వేరేగా ఉండేది. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి వాళ్ళ సొంత తమ్ముడికే టికెట్ ఇవ్వాలని, అంటే అన్నను కాదని తమ్ముడిని ప్రిఫర్ చేయాల్సినటువంటి అనివార్య స్థితి సొంత పార్టీలో ఎందుకు వచ్చిందని ఫస్ట్ కేసీఆర్ నాని సమాధానం చెప్పుకోవాల్సిన. దానికి సమాధానం చెప్పకుండా నా అవసరం పార్టీకి లేనప్పుడు నేను పార్టీని కూడా వదిలేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఇంకా చాలా చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడాడు ఆయన అని అనుకోవాలి. రేపు ఎలక్షన్లో కనుక డైరెక్ట్గా ఆయన అభ్యర్థిగా దిగితే మరొక కొడాలి నానిని, మరొక వల్లభనేని వంశీని చూసినట్టే కేసీఆర్ నానిని కూడా చూడాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు విషయంలో కానీ, ఆయన కుటుంబం విషయంలో కానీ, తెలుగుదేశం పార్టీ విషయంలో కానీ తరతమ భేదాలు లేకుండా అదొక రకమైనటువంటి పదజాలం. ఇప్పుడు ఆ స్పెషల్ డిక్షనరీ ఒకటి తయారు చేసుకున్నారు కదా వీళ్ళు, ఆ డిక్షనరీని ఉపయోగించేటువంటి పరిస్థితి 100% ఉంటుంది. గతంలో చిరంజీవి విషయంలో కూడా ఆయన అలాంటి డిక్షనరీని ఉపయోగించి పూర్తిగా ప్రజల ముందర ఒక దోషిగా నిలబడినటువంటి పరిస్థితి. అందుకని రాజకీయంగా మళ్ళీ నిలదొక్కుకోవడానికి 4-5 ఏళ్ళు పట్టింది అప్పుడు కేసు. ఈ ఎపిసోడ్స్ తర్వాత ఒకవేళ తను వైసీపీలో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంటే సార్, టీడీపీకి మైనస్సా లేకపోతే తన జాయినింగ్తో వైసీపీకి ప్లస్సా, ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే టీడీపీ పైన అయితే కొంత ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సామాజిక వర్గాల పరంగా, కుటుంబ పరంగా కూడా ఒకే వైపు నుంచి పోటీ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకే ఫ్యామిలీ, ఒకే కుటుంబం, ఒకే సామాజిక వర్గం నుంచి, కాబట్టి అక్కడ ఓట్ల చీలిక అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. రెండోది, కేసీఆర్ నాని కూడా తనకంటూ ఒక బలమైనటువంటి క్వార్టరీని పార్టీలు తయారు చేసుకున్న మాట వాస్తవం. అందుకని ఎంత వ్యతిరేకత వస్తున్నా కానీ, అధిష్టానం దగ్గర ఆయన దోషిగా నిలబడాల్సిన సందర్భాలు వచ్చినా కానీ ధైర్యంగా ధీమాగా ఏంటంటే నా వెంట బలగం ఉంది అనేటువంటి ధీమాతో ఉన్నాడు. కాబట్టి ఆ బలగాన్ని ఎంత చీలుస్తాడనే దాని మీద టీడీపీకి ఎంత నష్టం జరుగుద్ది అనేది అంచనా వేయాల్సి ఉంటుంది. వైసీపీకి కొత్తగా వచ్చే ప్రయోజనం ఏంటంటే, ఇప్పటివరకు అక్కడ ఒక బలమైన నాయకత్వాన్ని అందించడంలో వైసీపీ విఫలమైంది అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ నాని వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఎంతవరకు వైసీపీకి ఆయన యాడ్ చేయగలుగుతాడు, కన్వర్ట్ చేయగలుగుతాడు అనే దాని మీద వైసీపీ బలం పెరగడం అనేది ఆధారపడి ఉంటుంది. కానీ ఒకే కుటుంబంలో పోటీ జరిగేటువంటి క్రమంలో ప్రజలు కూడా ఒక అయోమయ స్థితిలోకి వెళ్తారు, ఎవరిని ఎంచుకోవాలి. కాబట్టి సీట్లు ఎవరికి ఇస్తారనే దాని మీదే విజయవాడ ఎంపీ గెలుపు అనేది ఆధారపడి ఉంటుంది. పాయింట్ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. రైట్, మొత్తంగా ఒక కుటుంబం మధ్య పోటీ కాస్త ఇద్దరు వ్యక్తుల అన్నదమ్ముల పోటీగా మారిపోయింది బెజవాడ రాజకీయాల్లో. అయితే కేసీఆర్ నాని ఆ వైసీపీ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమైపోయింది. అయితే ఇరు పార్టీలకు, అటు టీడీపీ ఇటు వైఎస్ఆర్సీపీకి రెండింటికి కూడా బెజవాడ ఎంపీ సీట్ చాలా కీలకం. ఎందుకంటే మొత్తం విజయవాడ మీద ప్రభావం చూపించే సీటు కావడంతో మరి ఆయన ప్రభావం ఎట్లా ఉండబోతుందంటే కాలమే సమాధానం చెప్పాలి. థ్యాంక్ యూ.